అబద్ధానికి ఆయుష్ తక్కువ, నిజానికి నిలకడెక్కువ. కానీ అబద్ధం తాత్కాలికంగా గెలుస్తది. వ్యవస్థలనే మార్చేస్తుంది. జగన్ హయాంలో వేల కొద్దీ సచివాలయాలు ఏర్పాటైనాయి. వేల కొద్దీ. లక్షలాది మందికి ఉద్యోగాలొచ్చినాయి. అలాగే వేలాది ఆస్పత్రులు ఏర్పాటైనాయి. వేలాది రైతు భరోసా కేంద్రాలు ఏర్పడ్డాయి. వందలు, వేలు అవి. వందలు, వేలు. ఓ వ్యవస్థ సెటరేట్ అయింది. పరిపాలన ఇంటి దగ్గరకొచ్చింది. కానీ దాన్ని విధ్వంసం అనేటటువంటి ఒక నెగిటివిటీ ప్రచారంతో కరోనా లాంటి కష్టకాలంలో కూడా భారీ ప్రయోజనాలే జరిగినాయి ప్రజలకి. ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. నాడు నేడు కింద విద్యా వ్యవస్థ సెట్ అయింది. అంతా అయినటువంటి దాన్ని కాస్త విధ్వంసం అన్న ప్రచారం చేయడంలో అబద్ధపు ప్రచారం అరడజన మంది అరిచి చెప్పేటప్పటికి అదే నిజమని నమ్మినటువంటి పరిస్థితి. పారిశ్రామిక ప్రగతి పారడైపోయింది, పారిపోయారు పారిశ్రామికవేత్తలు అని చెప్పినటువంటిది పదే పదే ఇప్పటికి కూడా ఆయన టైంలో పారిపోతే మేము వచ్చి తీసుకొచ్చాం, ఆయన టైంలో పారిపోతే మేము వచ్చి తీసుకొచ్చామని చెప్తుంటే జగన్కి నిన్న ఒక అద్భుతమైన ఛాన్స్ దొరికింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రిపోర్ట్లు దాన్నే ప్రొజెక్ట్ చేస్తూ ఎవరు అబద్ధం చెప్తున్నారన్నటువంటి దాన్ని ఈ రిపోర్టు కాపీలని మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ సాక్షి అదే రాసుకొచ్చింది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై టీడీపీ జనసేన నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019-24 మధ్య పారిశ్రామిక ప్రగతి తయారీ రంగంలో వృద్ధి మీద స్థూల విలువ జోడింపు జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్తో ఆర్బీఐ ఈ నెలలో విడుదల చేసి నివేదికలోని గణాంకాలను టొక్కిస్తూ విష ప్రచారాన్ని ఎండగట్టారు. నివేదికలో పేర్కొన్న అంశాలను జత చేస్తూ సత్యమేవ జయతే #తో సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేసుకొచ్చారు. టీడీపీ జనసేన పార్టీల నేతలు ఎన్నికల ముందు ఇప్పుడు పనిగట్టుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విష ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని ఫలితంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారంటూ విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో పారిశ్రామిక అభివృద్ధి జరగలేదంటూ పచ్చి అబద్ధాలు వెల్లవేస్తున్నారు. టీడీపీ జనసేన నేతలు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉంటే తయారీ పరిశ్రమల రంగంలో రాష్ట్రం పనితీరు దయనీయంగా ఉండేది. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. తయారీ పరిశ్రమ రంగంలో స్థూల విలువను జోడిస్తూ ఆర్బీఐ ఈ నెల విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఇది స్పష్టం అవుతుంది. తయారీ రంగం వృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, దేశవ్యాప్తంగా 5వ స్థానంలో ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉంది. ఇప్పుడు చెప్పండి, 19-24 మధ్య ఏపీ బ్రాండ్ దెబ్బతిందా? సమర్థవంతమైన నాయకత్వం వల్ల ఇంతకు ముందే అన్నాడు చూడండి, ఆర్థిక పురోగతిని చూసామా అన్నటువంటి పాయింట్ మెన్షన్ చేసుకొచ్చారు.